ఉంటే నేను ఏది చెప్పినా యేసన్న గారు హే అరవే, నేను ఏ ట్యూన్ కంపోజ్ చేసినా హే అక్కర్లేదులే పెద్ద మనగాళ్ళు లేచి వచ్చాడు. ఇక్కడ 1990 మార్చి 18వ తేదీన సేవకు వచ్చాను. మొన్న మార్చి 18కి 30 సంవత్సరాలు సేవకు వచ్చిన నాటి నుంచి దైవజనులు యేసన్న గారు దేశ దేశాలు తిప్పుతూ గ్రామాలు కుగ్రామాలు సభల్లో బాగా పరిచయం నేర్పించారు. చాలాసార్లు ఆయన నాతో చెప్పిన మాట, నాయన నువ్వు డ్రైవింగ్ చేయొద్దురా పొరపాటున, నువ్వు అస్సలు డ్రైవింగ్ చేయొద్దు. డ్రైవర్లు కావాలంటే 3-4 డ్రైవర్లు పెట్టుకుందాం, నువ్వు డ్రైవింగ్ చేయొద్దు, నువ్వు చాలా ప్రాముఖ్యం సంస్థకి, నువ్వు డ్రైవింగ్ చేయొద్దు. విని చస్తావా? వయసు మీద కదండి, వయసు ఉరవడి. చెప్తే వినకుండా నేను ఒకసారి వ్యాన్ తోలేను. అది 2001 నవంబర్ 30. వ్యాన్ తోలుతున్నప్పుడు తెనాలి దాటిన తర్వాత జంపని దాటిన తర్వాత పెద్దపూడి దాటిన తర్వాత ఆవులవారిపాలెం పెద్దలంక అనే చోట డ్రైవర్ ప్రక్కన కూర్చుంటే నేను డ్రైవింగ్ సీట్లోకి ఎక్కాను. స్వరాజ్ మజ్దా పెద్ద బండి. సాయంకాలం 5 గంటలప్పుడు లైట్గా వర్షం జల్లు పడతా ఉంది. తాడి చెట్టు గుద్దేశారు. 2001 నవంబర్ 30 గుద్దడం నా మెడ వెనక్కి విరిగిపోయింది. ఇక చాలాసార్లు వినుంటారు నా సాక్ష్యం. గంట సేపు జీవన మరణాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాను. మొహమంతా గాజు పెంకులు దిగిపోయినాయి. ముందుకు కొట్టుకుంటే తాడి చెట్టుకు తగిలి బుర్ర బద్దలైపోయేది. వెనక్కి పడినందువల్ల నా మెడ విరిగిపోయింది. నడుములు సచ్చుబడిపోయాయి. ఈ మోకాళ్ళ దగ్గర డిస్లోకేట్ అయింది. మడిమి దగ్గర డిస్లోకేట్ అయిపోయింది. తాడి చెట్టు ఏం అర్థం కాదు. వాళ్ళంతా గాజు పెంకులు దిగిపోయినాయి. గంట తర్వాత అరటి తోటలో పనిచేసే వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు. మొత్తం మీద తీసుకొచ్చి గుంటూరు పెట్టారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అది నవంబర్లో జరిగింది. శుక్రవారం ఆదివారం వరకు కోమాలో ఉన్నాను. తర్వాత ప్రభు నన్ను బాగు చేశాడు, బ్రతికి బట్టగట్టాడు. జనవరి ఫిబ్రవరి కొత్త పాటలు సిద్ధపరిచేటప్పుడు కీబోర్డ్ పెట్టుకుని కొత్త పాటలు సిద్ధపరుస్తూ ఉంటే నేను ఏది చెప్పినా యేసన్న గారు హే అరవే, నేను ఏ ట్యూన్ కంపోజ్ చేసినా హే అక్కర్లేదులే పెద్ద మనగాళ్ళు లేచి వచ్చాడు ఇక్కడ అని భయంకరంగా ఇవన్నీ మేరెక్క చూస్తూ ఉన్నారు. జనవరి ఫిబ్రవరి రికార్డింగ్కి అన్నీ నేనే వెళ్ళాను. రికార్డింగ్ అంతా నేనే చేస్తాను. కానీ నేను ఏది చెప్పినా, నేను ఏది చేసినా బద్ధ శత్రువుని కూడా చూడరండి, అంత భయానకంగా ట్రీట్ చేశారు దైవజనులు యేసన్న గారు. సరే, ఇవన్నీ మేరెక్క చూస్తూ ఉంది. రికార్డింగ్ అయిపోయింది. సీడీ తీసుకొచ్చుకున్నాము. మార్చి నెల గుడారాల పండుగలో అప్పట్లో మెయిన్ రోడ్డు దగ్గర రిబ్బన్ కట్టి కట్ చేసి గ్రౌండ్లోకి వెళ్ళేవాళ్ళు అందరూ. ఫొటోస్ అవన్నీ నేను తీస్తూ ఉండేవాడు. సరే, టైం అయింది. సాయంకాలం 6 గంటలప్పుడు సాయం సంధి వాళ్ళు రిబ్బన్ కట్ చేసి నేను కెమెరా తీసుకుని ఫోటో తీయడానికి వెళ్తే మైక్లోనే అన్నారు, అరే శుభమాంట గుడారాల పండుగ స్టార్ట్ చేస్తుంటే నీ దరిద్ర మొహం ఎదురొచ్చేవేంట్రా అన్నారు. వేల మంది, లక్షల మంది. నేను మౌనంగా కెమెరా రమేష్కి ఇచ్చి నేను ప్రక్కకి వెళ్ళిపోయాను. సరే, అందరూ వెళ్ళిపోయారు, గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళాను. అంటే అట్లా ఉంది. ఆ తర్వాత నేను చాలా బాధపడుతూ ఉంటే మేరెక్క నాకు ఒక మ్యాగజైన్ తెచ్చిచ్చిందండి. అది క్రీస్తు విజయము అనే మ్యాగజైన్. ఐ థింక్ డివి డానియల్ గారు, అది మన చెన్నై వాళ్ళది అనుకుంటాను. క్రీస్తు విజయం మ్యాగజైన్ తెచ్చించి ఇందులో సంపాదకుని లేఖన ఒకటి ఉంది, చదవమని ఇచ్చారు. దాంట్లో చూస్తే నిజమైన విజయం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్న. అందులో ఏమనుందంటే, నీవేదైనా ఆలోచన చెప్పినప్పుడు 10 మందిలో నిర్మోహమాటంగా నిన్ను కించపరుస్తారే, దాన్ని పంటి బిగువన బిగబట్టగలిగితే అదే విజయం. ఇట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను అన్నాను, మీరు బాగానే చెప్తున్నారక్క, కానీ దీన్ని నా వాడుకలోకి వచ్చేసరికి నా వల్ల కావట్లేదు. కాకపోతే ఎలాగా? నువ్వు ఇవన్నీ అనుభవిస్తేనే కదా రాబోయే రోజుల్లో లక్షల మందిని ప్రభావితం చేయగలవు దేవుని వైపు.
అన్న నిన్ను ఒక మార్గంలో నడిపిస్తున్నా. నేను ఇక్కడ రాసుకుంది ఏంటంటే, ప్రియులారా, మనుషులు మనల్ని నడిపిస్తూ ఉన్న విధానాన్ని బట్టి మనకు డిసప్పాయింట్మెంట్. అది రాసుకుంది ఏంటంటే, మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానం, మనుషులు మనల్ని ట్రీట్ చేసే విధానం. మనము మన బంధువులు ఉన్నాం, మనం ఏది చెప్పినా వినరు, మనం ఏది చేసినా ఊరుకోరు. ఇది 2002లో జరిగిన సంభవం, గుడారాల పండుగప్పుడు. సరే, నేను ఆ మ్యాగజైన్ పట్టుకున్నాను. ఆ తర్వాత గుడారాల పండుగలు ముగించిన తర్వాత నా ప్రార్థన చేసి తీసుకెళ్ళి తెనాల్లో వదిలిపెట్టారు. 1 year దాటింది. 2003 గుడారాల పండుగ. గుడారాల పండుగ మెయిన్ గేట్ దగ్గర రిబ్బన్ కట్ చేయాలి, వెళ్ళిపోవాలి. నేను పోయినసారి కోప్పడ్డారు కదా, అది మనసులో పెట్టుకుని ఎందుకులే నేను దూరంగా ఉన్నాను. ఆ లక్షల మంది వినేటట్లుగా మైక్లో అన్నారు, వెస్లీ వెస్లీ ఎక్కడరా, వెస్లీ ఎక్కడున్నాడు రా, అక్కడ ఉన్నారంట, రారా, నువ్వు లేకుండా గుడారాల పండుగ ప్రారంభించడం ఎలాగరా, నువ్వు లేకుండా ఏమిట్రా. వెంటనే ఆ ప్రక్క నుంచి వెంటనే నాకు గుర్తు చేసింది, గత సంవత్సరం ఇదే చోట నీకు అవమానం కలిగింది, అదే చోట రెట్టింపు ఘనతను నీకు కలుగు చేస్తుంది, కాకపోతే కొంచెం ఆలస్యమైంది. నా దేవుని ప్రియులారా, నిజమే. నేను ఈ 2-3 పాయింట్స్ చెప్పేటప్పుడు నా తండ్రి నన్ను నడిపించిన మార్గం, అది పరలోకపు తండ్రే కానీ ఆత్మీయ తండ్రే కానీ నడిపించిన మార్గం. ఒక్కోసారి మనుషులు మన ఎడల చేసి ఆ ప్రవర్తిస్తున్న ఆ ట్రీట్మెంట్ని బట్టి మనకు డిసప్పాయింట్మెంట్ వచ్చేస్తుంది. యేసయ్య అంటారు, మీరు ఇంత త్యాగం కలిగి చేస్తున్నారు, మీకంటూ ఏవి సంపాదించుకోకుండా, మీకంటూ ఏది ఉంచుకోకుండా, మీకంటూ ఏది చేసుకోకుండా ఇంత గొప్ప త్యాగంతో సేవ చేస్తుంటే వాళ్ళు మీ మాట వినట్లేదా, వాళ్ళు మిమ్మల్ని చేర్చుకోవట్లేదా? చూసారా, మీ పాద ధూళి దులపండి అక్కడ.